Good afternoon, comrades. Today we are doing strike for our demand, for our privilege. Finance banking is not a luxury; it is a demand. Every banker needs it. After a whole day struggle in the bank, we need 2 days to rest with our family, to get our work done at our home. It is not a luxury; it is a privilege. We demand finance banking. We demand. Finance banking. We demand. We demand. Finance banking. We demand. Finance banking. We demand. I'm Shahnaz, SBI Albany main branch. మనకు 27th జనవరి 2026 ఈరోజు చాలా గుర్తుండాల్సిన రోజు. ఈరోజు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన నేషన్ వైడ్ స్ట్రైక్ కాల్ని మేము మా యొక్క ర్యాలీతో, మా యొక్క స్ట్రెంగ్త్తో మేము ఈరోజు సక్సెస్ఫుల్గా ర్యాలీ కంప్లీట్ చేశాము. మా వాయిస్, మా స్ట్రెంగ్త్ అండ్ మా యూనిటీ పై వరకు చేరి మన గవర్నమెంట్ ఎటువంటి డిలే లేకుండా మా ఈ ఫైడో బ్యాంకింగ్ డిమాండ్ని అతి త్వరలో మాకు ఆమోదించాలని, మాకు జస్టిస్ ఇవ్వాలని కోరుకుంటూ, ఆల్మోస్ట్ మనకు అందరికీ తెలిసిందే చాలా సెక్టార్స్లో మనకు ఆల్రెడీ ఫైడే వర్కింగ్ ఇంప్లిమెంట్ అయ్యింది. బట్ బ్యాంకింగ్కి మాత్రమే ఎందుకు డిలే చేస్తున్నారో తెలియదు. బట్ దిస్ టైమ్ మేము నేషన్ వైడ్ స్ట్రైక్ బాగా చాలా పవర్ఫుల్గా చేశామని అనుకుంటూ మేము అతి త్వరలో ఫ్రూట్ ని మేము తీసుకుంటామని, ఫైడే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ అవుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాయత్రి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మనకి ఏదైతే 9 ట్రేడ్ యూనియన్లు ఏదైతే ఉన్నాయో ఒకే తాటి మీద మనం నిలబడుతూ మనకు ఏకైక డిమాండ్ ఏదైతే ఉందో ఫైడే బ్యాంకింగ్ అనేది వెంటనే అమలు చేయాలని చెప్పేసి మనం గవర్నమెంట్ని డిమాండ్ చేయడం జరిగింది. దీనికి గాను ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్, బ్యాంకులకు అన్నిటికీ హెడ్ అయిన ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అనే వాళ్ళు ఎప్పుడో అగ్రిమెంట్కి ఒప్పుకున్నారు. ఫైడే బ్యాంకింగ్ అనేది 2024 8th మార్చ్ రోజే ఇస్తామని చెప్పారు. బట్ 2 ఏళ్ళైనా కూడా గవర్నమెంట్ దీన్ని అప్రూవల్ అనేది పెండింగ్లో పెట్టారు. అది దేనివల్ల పెండింగ్ పెట్టినారు అనేది బయటికి ఎటువంటి విషయం అయితే రాలేదు. కానీ మా యొక్క ఏదైతే ఈ డిమాండ్ ఉందో ఇది మాకు ఒక ప్రివిలేజ్ కాదు, ఇది నెసెసిటీ. ఎందుకంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మన ఫైడే బ్యాంకింగ్ ద్వారానే అవుతుందని మన యొక్క ప్రతి ఒక్క ఎంప్లాయీ దాదాపుగా దేశవ్యాప్తంగా 2000 కస్టమర్లని ఫేస్ చేస్తున్నారు. ఈరోజు రిక్రూట్మెంట్ అనేవి లేవు. సో పని ఒత్తిడి, పని భారం చాలా పెరిగిపోతుంది. చాలా మంది ఆఫీసర్లు సూసైడ్ చేసుకుంటున్నారు ఈ పని భారాన. సో మన ఈ ఫైడే బ్యాంకింగ్ అనేది ఏదైతే అడుగుతున్నామో ఇది ఒక రోజు సెలవుగా తీసుకోవట్లేదు మనం. దానికి గాను ప్రతి మిగతా రోజులు 40 నిమిషాలు పెంచమని దాన్ని కూడా ఐబీఏ ఒప్పుకునింది. 40 నిమిషాలు ఏదైతే ప్రతి మిగతా రోజుల్లో 40 నిమిషాలు పెంచుతున్నారు. పెంచేసి వారానికి 200 నిమిషాల పాటు అలా మొత్తం నెల మీద 15 గంటలు ఎక్స్ట్రాగా పని చేస్తామని ఒప్పుకున్నాకే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని ఆమోదం చెప్పారు. కాకపోతే ఇంకా దీనికి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రాలేదు. సో దీనికి గాను మనం ఈరోజు దేశవ్యాప్త సమ్మెగా ప్రతి ఒక్క బ్యాంక్ ఎంప్లాయీస్ రోడ్డు బాటన పట్టాము. సో మన ఏదైతే పక్క సెక్టర్, మేజర్ సెక్టర్స్ ఏదైతే చూస్తామో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, నాబార్డు, ఎల్ఐసి లాంటి ఎన్నో మేజర్ సెక్టార్లు ఆల్రెడీ 5 రోజుల పని దినాలు వాళ్ళకి అమలు జరిగినాయి. సో ఎందుకు బ్యాంకింగ్ సెక్టార్కి 5 రోజులు అనేది ఎందుకు జరగట్లేదు? ఇది ఖచ్చితంగా ఇది ఒక మా యొక్క డిమాండ్ అని కాదు, ఇది ఒక మన రైట్ అని చెప్తున్నాము. ఫైడే బ్యాంక్ అనేది వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. సో ఈ విషయానికి దీనికి మద్దతు తెలుపుతున్న ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు రవికుమార్ అండి. నేను కర్నూలు జిల్లా నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ తరఫున రీజనల్ సెక్రటరీగా ఉన్నాను.